వస్తుంది. అప్పుడే ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ప్రేమిస్తారు. సో అట్లా చక్కగా ముందుకు పోదాం. ఇది ఓన్లీ బిగినింగ్. ఇవాళ యాక్చువల్గా మళ్ళొకసారి మీతో మంచి కూర్చుంటాను నేను, మండల్ వైజ్ కూర్చొని మీ మాటలన్నీ కూడా విని మీతో ఇంకా డీటెయిల్గా కూడా మంచిగా ఒక్కొక్క మండలం మన క్యాంప్ ఆఫీస్తో కూర్చొని వచ్చినప్పుడల్లా ఒక మండలంతో కూర్చుందాం, మాట్లాడుకుందాం, మంచి డీటెయిల్గా మాట్లాడి అధికారులను కూడా మీకు పరిచయం చేసి పని ఎట్లా తీసుకోవాలి, పని ఎట్లా అవుతుంది, ఏ పని ఎట్లా తీసుకోవాలి, వాటి మీద వివరంగా మండల్ వైజ్ కూర్చోబెట్టి మీకు ఇంకా నేను వివరిస్తా, మీకు గైడ్ చేస్తా. మనం కలిసి ముందుకు పోదాం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఒక్కొక్క మండల్ వైజ్ పిలుచుకుంటారు. ఇంకొక మాట, చివరి మాట మర్చిపోయినా, గెలిచినాం కదా మనందరం, మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మేము మీకు ఎట్లా ఒకట్లా గీత పెట్టాలని చూస్తుంటాడు. చిన్న గీత అంత తప్పు దొరికితే ఇంత పెద్దగా చూపిస్తారు. అయితే నేను కూడా మీతో కోరేది, గెలిచిన తర్వాత మనం అన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళకు కూడా మీకు మాజీ సర్పంచ్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు. ఇది ఏముంది ఇంత మర్యాదగా అన్నా బాగున్నావి అంటే అయిపోయి. మనం కూడా ఏదో పెద్ద మనిషి అయినా వాళ్ళ మీద గెలిచినామని వాళ్ళని అవమానపరచుడో, జర నవ్వినట్టు చేసుడో, జర వాళ్ళని హెకిల్ చేస్తే ఏమవుతుందంటే ఒక 4 వద్దులు బాగానే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది, ఇక ఆడు ఏదో మోరీ తీయకపోతే అది ఫోటో పెడుతుంటాడు గ్రూప్లో, గ్రామ పంచాయతీ గ్రూప్లో వేసేస్తాడు. ఏదో చిన్నది ఎత్తుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు. అందువల్ల నేనేమంటా అంటే ఓడిపోయిన వాళ్ళని కూడా మనం అట్లా తక్కువ చూడకూడదు. గెలిచింది, ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, అయిపోయాయి. ఇక వాళ్ళకు కూడా మర్యాద ఇయ్యింది. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే బాబు ఓడిపోయినామని మీరు అట్లా సతాయించద్దు. గ్రామ అభివృద్ధి ముఖ్యం, గ్రామం ముఖ్యం. మీరు కూడా కొంత ఓపిక తెచ్చుకోవాలి. ప్రజలు మీరు అవకాశం ఇవ్వనప్పుడు దానికి ఫీల్ కావద్దు. భవిష్యత్తు కోసం ఇంకా ఓపికగా పనిచేయండి. ఎలక్షన్లు అయిపోయినాక ఇక రోజు రాజకీయం చేయదు ఊళ్ళే అని నేను వాళ్ళకు చెప్తుంటా అప్పుడప్పుడు కలిసినప్పుడు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అందులోకి పోవద్దు. ఆ ఓడిపోయిన వాళ్ళను కూడా వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోదాం. కనబట్టి మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఇది కూడా నా చిన్న సూచన. సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య కూడా రిలేషన్ బాగాలేకపోతే కూడా గ్రామ పంచాయతీలో చాలా చిక్కులు వస్తాయి. వీలైనంత వరకు వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే, సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి బాగుంటుంది. ఉప సర్పంచ్ గౌరవం ఉప సర్పంచ్కి ఇవ్వండి, సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కి ఇవ్వండి. కలిసిమెలిసి పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. ఇందాక కొంతమంది చెప్పిన నేను 3 సార్లు సర్పంచ్ అయ్యిండు, 4 సార్లు సర్పంచ్ అయ్యిండు, సెకండ్ టైం యునానిమస్ అయ్యిండు అని ఎందుకు చెప్పినా, వాళ్ళు దే ఆర్ ద ఎగ్జాంపుల్స్, అంటే వాళ్ళు సక్సెసెస్. అట్లా మీరు కూడా సక్సెస్ కావాలి, అట్లా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ.